అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి, బీసీవై పార్టీ ఉమెన్ కో కన్వీనర్. మంగళగిరి అండి నాది. నేను నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి గురించి ఊరు పేరు చెప్పకుండా ఒక మహిళ అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టింది. ఆ వీడియో చూసిన తర్వాత స్ట్రైట్ గా ఈ వీడియో ఆవిడ కోసమే నేను మాట్లాడడం జరుగుతుంది. అమ్మా, మీరు చాలా మాట్లాడారమ్మా బోడే రామచంద్ర యాదవ్ గారి గురించి. ఈ మధ్య కాలంలో బీసీ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నారు, అంత ఎగరవలసిన అవసరం లేదు అంటూ మీరు మొదలు పెట్టారు. మీరు ఒక పార్టీ అధ్యక్షుల హోదాలో ఉన్న ఒక మనిషిని గురించి మీరు ఇంత అనుచితంగా మాట్లాడుతున్నారంటే మీ సభ్యతా సంస్కారం ఎటువంటిదో మాకు అర్థమవుతోంది. ఇంకొక విషయం, మీరు స్క్రిప్ట్ చదువుతున్నారు రామచంద్ర యాదవ్ గారు అని చెప్తున్నారు. ఇంకొక విషయం, మీకు ఎవరైతే ఈ విషయం మీద స్పందించమని స్క్రిప్ట్ ఇచ్చారో వారికి మీకు కలిపి నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. మీరు అంటున్నారు కదా, అమర్నాథ్ గౌడ్ హత్య జరిగినప్పుడు బీసీవై పార్టీ వారు ఎక్కడున్నారు అని. మీకు ఆ విషయం కూడా నేను ఇప్పుడు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అమర్నాథ్ గౌడ్ హత్య జరిగినప్పటి నుంచి ఆ బాబు పోస్ట్ మార్టం నుంచి బాడీ వచ్చేంత వరకు మా బీసీవై పార్టీ పిఏసీ మెంబర్ అయినటువంటి అత్తిలి రాజు గారు వాళ్ళ టీం ఆ బాబు ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ బాబుకు న్యాయం జరగాలని, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని నిలబడడం జరిగింది. అప్పుడున్న రాజకీయ పార్టీ వారు వీళ్ళ మీద అక్రమ కేసులు కూడా బనాయించి స్టేషన్ లో కూర్చోబెట్టిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో, మీరు ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ లో పోస్ట్ చేశారో అదే సోషల్ మీడియాలో మీకు దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీకు లభిస్తాయి. మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వారికి అది కూడా ఒకసారి చూసుకోమని చెప్పండి. ఆ తర్వాత ఎగిరెగిరి పడవలసిన అవసరం లేదని మాట్లాడుతున్నారు కదమ్మా. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. బీసీ చట్టాలు అమలు చేసేంత వరకు ఆయన ఏదైతే ప్రధానంగా బీసీ సింహగర్జన ప్రోగ్రామ్ లో 5 అంశాల గురించి మాట్లాడారో ఆ 5 అంశాలు కనుక తీరకపోతే ఖచ్చితంగా ఆయన నిరాహార దీక్షకు కూడా సిద్ధపడతారు. దాని గురించి పోరాటాలు కూడా చేస్తారు. రానున్న కాలంలో మీరు ఎవరినైతే వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారో వారికి యుద్ధం అంటే ఏంటో చూపిస్తుంది బీసీవై పార్టీ, గుర్తు పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం, మీకు ఫైనల్ గా ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నానమ్మా. మీ మానసిక పరిస్థితి సరిగా లేనట్టుంది. ఇష్టం వచ్చినట్టు దేనికి రెస్పాండ్ అవ్వాలో దేనికి రెస్పాండ్ అవ్వకూడదో కూడా తెలియకుండా పేర్లు పెట్టి మాట్లాడుతున్నారు. దయచేసి యాజ్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్ గా మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను. దగ్గరలో ఎవరైనా సైకియాట్రిస్ట్ ఉంటే వెళ్ళి చూపించుకోండి. అనవసరమైన వాటికి నాకు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయండి, నేను ఎక్కువగా మాట్లాడుతున్నానండి అని వాళ్ళని వెళ్ళి కలవండి. మీకు మంచి మందులు కూడా ఇస్తారు. ఆ మందులు వేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాటి మహిళగా నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం అమ్మా, అన్ని రంగాలలో ముందుకు దూసుకువెళ్తున్న మన మహిళలు రాజకీయ పరంగా ముందుకు రాకపోవడానికి కారణం నీలాంటి మహిళలే. నీలాంటి వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ పరంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అనవసరమైన వాటికి రెస్పాండ్ అవుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల వాటికి పెట్టే కామెంట్స్ ని చూసి భయపడి మగవాళ్ళు ఆడవాళ్ళని, భార్యలని, అక్కలని, చెల్లెళ్ళని రాజకీయ రంగంలోకి బయటికి పంపించాలంటే భయపడే పరిస్థితి నీలాంటి ఆడవాళ్ళ వల్ల జరుగుతూ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. స్త్రీలు ఏదన్నా ఒక మాట మాట్లాడారు అంటే దాంట్లో అర్థం ఉండాలి. ఆ మాట ఆ వీడియో ఇంకొకళ్ళు చూసారంటే దానికి సంబంధించి వీరు చాలా మంచిగా మాట్లాడారు, కరెక్ట్ గా పాయింట్ మాట్లాడారు అనేలా ఉండాలి. కానీ అవతల వాళ్ళు వెకిరించే విధంగాను ఇంకొకళ్ళని కించపరిచే విధంగా కూడా ఉండకూడదు. ఇంకొక విషయం కూడా మీరు మాట్లాడారమ్మా, యాదవులు చాలా మంచివారు అని మాట్లాడారు, చాలా మంచిగా చెప్పారు. యాదవ సామాజిక వర్గం వారు మంచివారు కాబట్టే మీరు అలాంటి వీడియో రిలీజ్ చేసినా సరే మీకు ఇంకా సామరస్యంగా సౌమ్యంగా మేము సమాధానం చెప్తున్నాం, లేకపోతే వేరేలా ఉంటదమ్మా పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏదైనా ఒక వీడియో, మీకు ఎవరైతే స్క్రిప్ట్ ఇచ్చి ఒక వీడియో గురించి మాట్లాడమని సోషల్ మీడియాలో రిలీజ్ చేయమని చెప్తారో వాళ్ళకి మీరు క్లియర్ గా చెప్పండి. కరెక్ట్ గా దాని గురించి నేను తెలుసుకున్న తర్వాతే మాట్లాడతాను, అనుచితంగా మాట్లాడితే పరిణామాలు వేరేలా ఉంటాయి. దానికి సమాధానాలు కూడా వీడియోలు చేసే మహిళలు కూడా ఉన్నారు. నాకు ఇబ్బంది అవుతుందని దయచేసి మీరు చెప్పండి, అర్థం చేసుకోండి, మంచిగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు స్వాతి అమ్మ, నేను మంగళగిరిలో ఉంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.